హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరి కాళీయ నమ, గురుదత్తే నమ. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హర హర్ మహాదేవ్. నేను ఇప్పుడు ఒక 2 వ్యాన్ల నిండా గోవులు, దగ్గర ఒక 40 గోవులు తరలిస్తుంటే ఆపాను. ఆపి పోలీసు వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చాను. స్వయంగా అక్కడున్న ఎస్ఐఏ కొంతమంది ట్రాన్స్జెండర్స్ని తీసుకొని వాళ్ళ పోలీస్ జీప్లో మరీ తీసుకొని వచ్చి నన్ను అడ్డుకొని నన్ను ఆ గోవులను వితౌట్ పేపర్ ఆ గోవులను తరలిస్తున్నారు. మీరు కూడా ఇప్పుడు వీడియోలో చూడొచ్చు. వాళ్ళు నన్ను అడ్డుకొని ఎస్ఐ దగ్గరుండి మరి, పోలీసు వాళ్ళు కూడా దగ్గరుండి మరి ఇంత గోవులను తరలించడానికి అక్రమానికి పాల్పడుతున్నారు. ఇంత లంచాలు తీసుకుంటూ ఉంటే పోలీసు వ్యవస్థని, పోలీసు వాళ్ళే పోలీసు వ్యవస్థని కించపరుచుకున్నట్టు అయిపోయింది. ఇలాంటి ఎస్ఐలు, ఇలాంటి కానిస్టేబుల్స్ ఉండడం వల్ల మంచి పై అధికారులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంకు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పందించాల్సిన అవసరం ఉంది. మన ధర్మాన్ని, మన గోవులను మనం కాపాడుకోవాలి, మన ఆడపిల్లలను కాపాడుకోవాలి. కాబట్టి నా పోరాటమే అది. కాబట్టి ఇప్పుడు 40 ఆవులను నేను ఆపాను. 2 లారీల నిండా 2 ఐచర్ వాళ్ళని ఆపాను. స్వయంగా ఎస్ఐ దగ్గరుండి కొంతమందిని వాళ్ళ జీబులు వేసుకొని వచ్చి ట్రాన్స్జెండర్స్ని వాళ్ళతో పాటు నన్ను అడ్డుకొని ఆ వ్యాన్స్ని పంపేయడానికి చూసిండు. దాడి చేయడానికి కూడా పాల్పడరు. కొంత దాడి కూడా జరిగింది. అది కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే గోవులకు రక్షణ లేదు, ఆడపిల్లలకు రక్షణ లేదు. సనాతన ధర్మం ఇంకెక్కడికి పోతుంది? అందుకే నేను హిందువులకు అదే చెప్తున్నాను. హిందూ బంధువులకు, సనాతన బంధువులకు అందరం కలిసి కట్టుగా పోరాడదాం. నా ప్రాణం పోయినా సరే కానీ, నా కొన ఊపిరి ఉన్నంత వరకు ఈ పోరాటాన్ని ఆపేదే లేదు. రేపటి నుండి రోడ్డు మీదనే నిలబడతాను. ఎన్ని గోవులు ఎక్కడికి వెళ్తున్నాయి, వితౌట్ పేపర్ వెళ్తే సహించాల్సిందే లేదు. హర హర్ మహాదేవ్. చూడండి ఇప్పుడు వీడియో ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఆ ఎస్ఐకి నేను కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. నేను వెళ్తున్నాను, వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి హంగామా చేస్తున్నాను. హర హర్ మహాదేవ్. అమ్మినోళ్ళు కూడా అదే జాతర కొట్టండి, జాతర వస్తుందని జరిగింది. ఇప్పుడు మేము ఆధార్ కార్డు మాట్లాడిస్తున్నావు కదా, దగ్గరుండి ఈ వ్యాపారం చేపిస్తుందా? నేను అడిగిన దాన్ని కూడా సమాధానం చెప్పండమ్మా. నేను భద్రత పంపించిన నేను నా చేతితో నవారా రైస్ పంపాను. తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి ప్రసాదానికి, అన్న ప్రసాదానికి అందరూ పంపిస్తారు. విజయరామ్ గారు, హైదరాబాద్ విజయరామ్ గారు దేవుడు పంపుతున్నారు. ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తా. నువ్వు బీటెక్ చదివితే నేను చదివితే దానికి ఒక పేపర్ ఉంటుంది. ప్రతి ఆవుకు, ప్రతి ఎద్దుకు ఆ పేపర్ గురించి వెళ్ళిపోవడానికి నువ్వు బీటెక్ చదివితే ఎమ్మెల్యే ఉంటుంది. మాకు ఫోటోలు పెట్టమంటే పెడతాం. ఏంటి జాతర అయినా రిసిప్ట్ లేని అడిగాను. వాట్సాప్ లో పేపర్లు కావాలి పెట్టిస్తామా? వాట్సాప్ లో కాదు, ఇప్పుడు కావాలి నాకు. పెట్టమ్మా పేపర్. హలో, పేపర్ లేవు. ఈరోజే కదా, ఈరోజు డేట్ పేపర్ కావాలి. అది ఎప్పుడు ఏదో డేట్. నేను ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటాను, ఇక్కడనే కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు కాదు, ఎల్లుండి వస్తాను. ఎల్లుండి మళ్ళీ చెన్నైకి వస్తాను. ఎల్లుండి వచ్చినప్పుడు వస్తాను. కంపల్సరీ.
మీరు ఇంకా ఇలాంటి గోవులతో తెచ్చి మీరు సేవ చేయాలి. చాలా మంది పేపర్ ఉంటే నేనే పంపిస్తాను. పేపర్ లేదు నేను ఎందుకు పంపిస్తా? నేను డాక్టర్ అడగట్లేదు. ఇప్పుడు వీళ్ళంతా లీగల్ గానే చూస్తున్నారు. పర్లేదు చూడండి. ఏమైంది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకోగలండి. ఎవరు రమ్మంటారు? మీరు ఎందుకు వచ్చారు? పేపర్ లేని బండి కదలేదు. మరి బండి అక్కడ ఆపుకున్నాం స్టేషన్ దగ్గర ఆపుకున్నాం. పోతే బండి స్టేషన్ దగ్గర అదే పోతుంది. ఎందుకు టెన్షన్ అవుతున్నాం? మీకెందుకు అంత టెన్షన్ జరుగుతున్నాయి కదా? ఎవరికి ఉండదు. లోకల్ ఏం చేయమంటావు మళ్ళీ? అందుకే రండి. మీ సేఫ్టీ కోసం మేము వచ్చాం. మా సేఫ్టీ గురించి వచ్చారు కదా. ఈ పేపర్లు ఏవైతే థ్యాంక్ యూ. మమ్మల్ని సహకరించండి ప్లీజ్.